నమస్కారం మైండ్ విజనర్స్. ఈరోజు మన మైండ్ విజన్ సంపూర్ణ విద్యార్థి స్పెషల్ 3D యూనిక్ కాన్సెప్ట్లో భాగంగా నమస్కారం. వెడ్నెస్డే వండర్కు స్వాగతం. ఈ రోజు మనం ఒక కథ ద్వారా జీవన నైపుణ్యాల విలువను తెలుసుకుందాం. ఇది కేవలం పిల్లల కోసం కాదు, వారి తల్లిదండ్రుల కోసం కూడా. మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఎలా అందించాలో చూద్దాం. రాము కథ. అనగనగా ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవాడు. కాని వాడికి కొన్ని మంచి అలవాట్లు లేవు. ఉదయం ఆలస్యంగా లేవడం, పళ్లను సరిగ్గా తోముకోకపోవడం, మంచి ఆహారం తినకపోవడం ఇలాంటివి. ఒకరోజు స్కూల్లో రాముకు ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్ చాలా కష్టంగా ఉంది. ఎంత ప్రయత్నించినా అది పరిష్కారం కాలేదు. కాని అతని స్నేహితుడు గోపి ఆ పజిల్ను సులభంగా పరిష్కరించాడు. రాముకు ఆశ్చర్యం వేసింది. గోపి, నీవు ఎలా ఇంత సులభంగా చేయగలిగావు అని అడిగాడు. గోపి నవ్వి, రాము, మనం బలంగా ఉండాలంటే కేవలం చదువుకోవడం సరిపోదు. మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. నేను ప్రతి ఉదయం లేవగానే నీళ్లు తాగుతాను. అది నాకు రోజంతా శక్తినిస్తుంది. పళ్ళు శుభ్రంగా తోముకుంటాను. అందుకే నాకు జబ్బులు రావు. క్రమం తప్పకుండా ఆటలు ఆడతాను. అది నా మెదడును చురుకుగా ఉంచుతుంది అని చెప్పాడు. గోపి మాటలు విన్న రాము ఆలోచనలో పడ్డాడు. తనకి కూడా ఈ అలవాట్లను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎలా ప్రారంభించాలో తెలియలేదు. అప్పుడు అతని తల్లి, రాము, నీకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అంతే ముఖ్యం. చూడు, మీ నాన్న ఉదయం లేవగానే వ్యాయామం చేస్తారు. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చూడు. నీకు కూడా ఈ అలవాట్లు నేర్పించడం మా బాధ్యత అని అన్నారు. ఆ రోజునుంచి రాము తన తల్లిదండ్రుల సహాయంతో మంచి అలవాట్లను ప్రారంభించాడు. ఉదయం లేవగానే నీళ్లు తాగడం, పళ్ళు తోముకోవడం, ప్రతిరోజు స్నానం చేయడం, ఆటలు ఆడడం, పుస్తకాలు చదవడం వంటివి చేయడం మొదలుపెట్టాడు. అవి మొదట కొంచెం కష్టంగా అనిపించినా కొద్ది రోజుల్లోనే అతనిలో చాలా మార్పు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత స్కూల్లో మరొక పజిల్ ఇచ్చారు. ఈసారి రాము దానిని చాలా సులభంగా పరిష్కరించాడు. పజిల్ ఎలా పరిష్కరించాలో తన స్నేహితులకు కూడా నేర్పించాడు. అప్పుడు రాముకి అర్థమైంది, కేవలం చదువు మాత్రమే కాదు, మంచి అలవాట్లు కూడా మనల్ని విజయవంతంగా మారుస్తాయని. తల్లిదండ్రులకు సందేశం. ప్రియమైన తల్లిదండ్రులారా, రాము కథలో మనందరికీ ఒక ముఖ్యమైన సందేశముంది. మన పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా నేర్పించాలి. మనం వాళ్లకు ఆదర్శంగా ఉంటే వారు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన పిల్లల విజయానికి మనం పునాది వేయగలం. ఈ వారం మీ పిల్లలకు ఒక మంచి అలవాటును నేర్పించండి. అది ఉదయం లేవగానే నీళ్లు తాగడం కావచ్చు, లేదా రోజుకొక పేజీ పుస్తకం చదవడం కావచ్చు. చిన్నపాటి అలవాటు కూడా వారి జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. ఈ వారం మీ పిల్లలతో కలిసి వారి ఇష్టమైన ఒక మంచి అలవాటును ఎంచుకుని దానిని క్రమం తప్పకుండా పాటించేలా ప్రోత్సహించండి. మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరో బుధవారం మరో అద్భుతమైన జీవన నైపుణ్యంతో మళ్లీ కలుద్దాం.